నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. 33 కోట్ల దేవతలు ఏకమై భూలోకం వైపు, అది ఉత్తరాభిముఖంగా చూసేటువంటి యొక్క హైందవ జాతికి చెందిన సుప్రసిద్ధమైన అత్యంత పవిత్రమైనటువంటి ఒక పర్వదినం ముక్కోటి ఏకాదశి. ఎప్పుడూ ప్రధాన ద్వారం గుండా భగవంతుణ్ణి దర్శించుకునే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా భగవంతుణ్ణి ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి ఒక శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడితో పాటు 33 కోట్ల దేవతలు ఉత్తరాభిముఖంగా మానవలోకం వైపు చూస్తూ మానవలోకాన్ని మంగళాశాసనం చేసే సందర్భంలో జరిపేటువంటి ఒక పండుగనే ఈ ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం. నిజానికి చలిపూట ఉదయాన్నే సుదూరంలో ఉండేటువంటి ఒక ప్రాచీన కాలంలో సుదూరంలో ఉండేటువంటి ఒక దేవాలయాలను దర్శించడానికి వెళ్ళడం వల్ల వాకింగ్ చేసినట్టు ఆరోగ్యంగా ఉంటుందని చెబితే వినరని, ఇలా దేవుణ్ణి దర్శించుకుంటే పుణ్యం వస్తుందని ఒక సైన్స్ని శాస్త్ర ప్రకారంగా మేళవించి, సైన్స్ శాస్త్రం పక్కపక్కనే ఉండి మనిషి జీవన విధానంతో ముడిపడి ఉంటాయని, ఈ సందర్భంగా సుమారు వివిధ గ్రామాల నుంచి సుమారు 6 నుంచి 7 వేల మంది భక్తులు చేర్యాల పట్టణంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఒక్కొక్కరికి దర్శనం కావడానికి సుమారు 2 గంటల పైన సమయం తీసుకుందని అక్కడికి వచ్చిన భక్తులు చెప్పగా వినడం జరిగింది. అలాగే సుమారు 2 కిలోమీటర్ల మేరకు భక్తుల యొక్క క్యూ లైను కదలకుండా చాలాసేపు ఉండి అత్యంత రద్దీగా నిలబడి ఉండడం చేర్యాలలో చర్చనీయాంశంగా మారింది. అన్ని వసతులను సౌకర్యాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానార్చకులు, వికాస తరంగిణి బాధ్యులైనటువంటి ఒక రాజుస్వామి, అలాగే భగవద్బంధువులు, వదాన్యులు, దాతల సహకారంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రధానార్చకులు శేషాచార్యులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. హైందవ జాతికి సనాతన భారతీయ వైదిక సాంప్రదాయ వేదికగా ఉన్నటువంటి ఒక ఈ సమాజం మొత్తానికి కూడా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అనేది సముత్కృష్టమైన సమున్నతమైనటువంటి ఒక పర్వదినం. హైందవ జాతికి అంతటికి కూడా 33 కోట్ల దేవతలంతా కూడా ఉత్తరాభిముఖంగా భగవంతుణ్ణి ఈ రోజు దర్శనం చేసుకోవడం అనేది ఈ పండుగకున్న ప్రత్యేకత. అయితే ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేది 33 కోట్ల దేవతలను ఉత్తరాభిముఖంగా చూడడం అనేది ఒక వైపు అయితే, మరోవైపు సైన్స్ కూడా ఉంది. ఉత్తరాయణము దక్షిణాయనం అనే కాల మార్పులో జరిగేటువంటి ఒక శరీర మార్పులకు అనుగుణంగా ప్రభాత సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి దూరంలో ఉన్నటువంటి ఒక దేవాలయాలకు వెళ్ళడం వల్ల వాకింగ్ చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసుకోవడానికి అనేది సైన్స్ దాగి ఉంది. దాన్ని ఇలా చేస్తే గుడికి వెళ్ళండి అని చెప్తే ఎవరు నమ్మరనే ఉద్దేశంతో మన పూర్వపు వెనకటి తరాలన్నీ కూడా ఓ దేవాలయాన్ని సృష్టించి ఆ దేవాలయంలో దేవుడికి పూజలు చేయడం అనేది ఒక సంపూర్ణ విశ్వాసాన్ని కలిగించినటువంటి ఒక పండుగనే ఈ 33 కోట్ల దేవతల ముక్కోటి ఏకాదశి పర్వదినం. దీన్ని చేర్యాల వేణుగోపాల స్వామి దేవాలయంలో గత 80 ఏళ్లుగా ప్రధానార్చకులు శేషాచార్యుల గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా, శోభాయమానంగా, దేదీప్యమానంగా, వైభవంగా, అచ్చుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగానే ఇక్కడ వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చేర్యాల పట్టణంలో ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరధారం నుంచి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి చేర్యాల్లో ఈ యొక్క పురాతన ఆలమైనటువంటి దీనికి చేర్యాల పట్టణ ప్రజలు మొత్తం దాదాపు 10,000 మంది వరకు దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం చేర్యాల శ్రీ రామచంద్రమూర్తి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ స్వరూపరాణి గారు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. పట్టణ ప్రజలందరూ సుఖసంతోషంతో ఉండాలని చెప్పి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు చేయండి. జై శ్రీమన్నారాయణ. గరుణమాస ఉత్సవాల్లో భాగంగా ఆ గోదాదేవిని కొలుచుకున్నది కొంగు బంగారమై చాలా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశి 25వ రోజు. ఇంకా 3 రోజులు ఈ గోదా అమ్మవారి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. అందరూ ఈ మిగిలిన రోజులు కూడా పాల్గొని అందరూ ధన్యులు కావాలి. ఈరోజు మధ్యాహ్నం కూడా పూజ ఉంటుంది. రేపు ఉంటుంది. ఎల్లుండి 13వ తారీఖు గోదా కళ్యాణంతో ఈ ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని మన జీవితాలను ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
ఆరాధ్యం సంస్కృత శతశిర సిద్ధమధ్యాపయాంతి సోచ్చిష్టాయాం సృజని గణితం యాబలాత్ కృత్యభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. చేర్యాల పట్టణ ప్రజలందరూ ఈరోజు ముక్కోటి ద్వార దర్శనానికి విచ్చేసినారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. శేషాచార్యుల ఆధ్వర్యంలో మరియు రాజస్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ధనుర్మాసోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. శివచ్చ హృదయం విష్ణుచ్చ హృదయం శివ. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఇక్కడనే మన చేర్యాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి వేణుగోపాల స్వామి గుడి శివాలయము రెండు పక్కపక్కన ఉన్నాయి. శివ విష్ణు రూపాయ శివ అన్నట్టు అక్కడ వేణుగోపాల స్వామిని దర్శించుకొని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకొని భక్తులు మధ్యాహ్నం 4 గంటల నుండి స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని ఇక్కడికి గుళ్ళోకి వచ్చి స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించున్నారు. అందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి